వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. దివంగత ప్రజానేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. ఇక పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నారు. ఇక సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం, పార్టీకి ఆయన అందించిన సేవలను నేతలంతా స్మరించుకోనున్నారు. ఇక ఈ సభకు వేలాది మంది తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భారీగా సంస్మరణ సభకు హాజరు కానున్నారు. ఇక 50,000కు పైగా జనం వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సభ నిర్వహణ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంస్మరణ సభకు తరలివచ్చే ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు నిన్ననే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లి గ్రామంలో పెద్ది దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్ తన ఉద్యమ సహచరుణ్ణి గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నేటి సంస్మరణ సభ కూడా పెద్ది యాదిలో ఉద్వేగభరితంగా సాగనుంది. ఇక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అయితే సంస్మరణ సభ జరగనుంది. దానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. సభ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు భారీగా తరలి వస్తున్నారు సభకి కూడా. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సంబంధించి ఇప్పుడిప్పుడే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా పెద్ది అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. 50,000 మంది ప్రజలు తరలి వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి సందర్భం, పెద్ద సంఖ్యలో ప్రజలైతే తరలి వస్తున్నటువంటి నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. 10:40 గంటలకు 10:40 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు బయలుదేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరొక గంట సేపట్లో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కూడా చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి పెద్ది స్వప్న గారు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి సంస్మరణ సభ చూస్తారని మీరు, సంస్మరణ సభ జరుగుతూ ఉంది. అంతిమయాత్రకు అశేష జనాభాలు వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి లేని లోటును ఇవాళ 10-11 రోజులు అవుతా ఉంది. ఆయన మన మధ్యలో లేనటువంటి సందర్భం. ఈ లోటును ప్రజలు కావచ్చు, మీకు వ్యక్తిగతంగా ఎట్లాంటి బాధనిస్తుంది? ఇంకా ఆయన లేరు అనేదాన్ని మేము నిర్ధారించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన చేసిన పనులు కానీ, ఈ అభివృద్ధి కానీ మా కుటుంబం ఇంకా తేరుకోలేదు ఈ విషాద ఘటన నుంచి. మేడం, కేసీఆర్ గారు వచ్చారు కదా, ఏం చెప్పారు? కేసీఆర్ గారు చూడగానే ఆయన కూడా, కేసీఆర్ గారు కూడా భావోద్వేగానికి గురయ్యారు కదా, ఆ సందర్భం ఎలా ఉంది? కేసీఆర్ గారు మాకు లైఫ్ ఇచ్చారు. కేసీఆర్ గారే పెళ్లి చేశారు. కేసీఆర్ గారి ముందే అన్నీ జరిగినాయి. కేసీఆర్ గారే ఆయన మరణం చూసి ఈ కార్యక్రమానికి రావడానికి కేసీఆర్ గారు అసలే తట్టుకోలేకపోయారు. అందుకే నిన్న ఆయన మా ఇంటికి రాగానే చాలా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికే మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా ఎంతసేపట్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాబోతా ఉన్నారు ఇక్కడికి?
ఒక హాఫ్ అన్ అవర్లో కేటీఆర్ హరీష్ రావు రాబోతున్నారు. సంతాప సభలో పెద్ది సుదర్శన్ రెడ్డి స్మృతులను గుర్తు చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి కార్యక్రమం మొదలు కాబోతుంది. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల నీతిని బయటపెడుతున్నటువంటి పరిస్థితి. ఆయనకు వచ్చినటువంటి జనార్దన చూడలేకే ఈ విధంగా చేశారనుకోవచ్చా? పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అందరికీ తెలంగాణ ప్రజలందరూ కూడా తీరని నోటు. ఒక ఉద్యమకారుడు. సో ఆ ఉద్యమకారుని యొక్క విగ్రహాన్ని విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ప్రైవేట్ ల్యాండ్లో ఆయన ప్రేమతో పెట్టుకుంటున్న విగ్రహాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు రాత్రి కూల్చివేశారు. ఆయన విగ్రహాన్ని అంటే ఆయన విగ్రహం అక్కడ స్థాపిస్తామని ఒక దిమ్మని కూల్చారు. ఖచ్చితంగా మళ్ళీ మేము అక్కడ తప్పకుండా నిర్మిస్తాం. ఆయన ప్రజల గుండెల్లో కూడగొట్టుకున్నాడు. మీరు ఒక గద్దెకే ఇంత భయపడుతున్నారు. ఆయన యొక్క ప్రజల హృదయాన్ని గెలుచుకున్న నాయకుడు. ఖచ్చితంగా కడతాం. ముఖ్యంగా ఈ సందర్భంలో మీకున్నటువంటి భావోద్వేగం కావచ్చు. 11 రోజులు మనతో పాటు దయాకరావు గారికి ఎంతసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు? 15 నిమిషాల్లో రాబోతున్నారు. ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి ఏం చెప్తారు? వాస్తవంగా నాకు చాలా మంచి మిత్రుడు. మా పక్క నియోజకవర్గం పక్క ఉన్నాడు. కలిసి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా మేము వేరే పార్టీ ఉన్నప్పుడు కూడా కలిసి ఉద్యమం చేసేది, అన్నింటిలో పాల్గొనేది. ఈరోజు ఆయన పోవడం చాలా బాధాకరం. నిజంగా ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. మనతో పాటు మరో నాయకులు ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడతాం. ఆరు రమేష్ గారు, ఆయనతో మీకున్నటువంటి అనుబంధం కావచ్చు. ఇవాళ ఇట్లాంటి గడ్డలు కూల్చివేసేటువంటి సంస్కృతికి విష సంస్కృతికి తెరదీయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరం. పెద్దన్న లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికీ కూడా మేము పెద్దన్న సంస్మరణ సభలో పాల్గొంటున్నామని అనుకోలే. ఒక పండగ వాతావరణంలో ఇలా పెద్దన్నకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. శంకర్ నాయక్ గారు, ఈ విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేసేటువంటి ప్రక్రియను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గద్దెను కూల్చివేసినటువంటి ఈ విషయం కావచ్చు, వాళ్ళ సంస్మరణ సభకు సంబంధించి పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఆయనకు వచ్చినటువంటి జనాదరణ తట్టుకోలేక కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ విషయ సంస్కృతి కుటిల రాజనీతి ఎట్లా చూస్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీ కానీ నర్సంపేట ప్రజలకు కానీ తీరని నోటు. సో ఇలా జనం గుండెల్లో పెద్ది నిలిచిపోవడం. ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇల్లు లేని నిరుపేదలకు నీళ్లు తీసుకురావడం, ఇల్లు కట్టించడం, చాలా చల్ల సమ్మె కావచ్చు, వంట మార్పు కావచ్చు, రైల్వే కేసులు కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం. మా మహబూబాద్లో జరిగిన సంఘటన దాంట్లో చురుకైన పాత్ర పోషించడం. ఇవాళ ఆయన ఎనలేని సేవలు నర్సంపేట ప్రజలకు చేయడం, రకాల నీరు కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో చేసి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు పెద్దన్న. కానీ వీరికి రీతిలో ఇలా ప్రజలు మనం చూసాం మనము అని చెప్పేసి, ఏది ఏమైనా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా చూసినట్టయితే పెద్ద సంఖ్యలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ సందర్భంగా పెద్ద సంఖ్యలో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా తరలి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు. మీరు భావోద్వేగంతో కనిపిస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం చెందినప్పటి నుంచి ఆయన మరణం మీకే కావచ్చు, నియోజకవర్గానికి ఎలాంటి లోటు అంటే ఏం చెప్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మన మధ్యలో లేరు అంటే అది జీర్ణించుకోలేకపోతున్నాము. తెలంగాణ యావత్తు, అటు అమెరికాలో ఉన్న అభిమానులైతేనేమి, మన పార్టీ అభిమానులైతేనేమి, పెద్ద అభిమానులైతేనేమి శోక సముద్రంలో మునిగి ఆడారు.
ఏదైనప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుము బిగించాలా. రేపు కేసీఆర్ అధ్యక్షతన కేసీఆర్ అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు నియమించిన పరంగా ఎవరు మన నర్సంపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేస్తూ వారికి ఆస్తుని వాళ్ళు అర్పించాలని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐగా కోరుకుంటున్నాను. అమెరికాకు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న వచ్చినప్పుడు ఒకటే మాట అనేది, మనము ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలా, ఎక్కడ గోదావరి ఎక్కడ పాకాలా, ఆ గోదావరి నదీ జలాలను అనుసంధానం చేయడంలో పెద్ది అన్న కృషి అసలు అనిర్వచనీయం. అలాగే వరంగల్ జిల్లా నర్సంపేట జిల్లా కాకుండా కూడా జిల్లాకు దక్కాల్సిన మెడికల్ కాలేజీని తీసుకురావడంలో ఆయన యొక్క కృషి అంతా ఇంత కాదు. పట్టుదల, నిబద్ధత, ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలిచిన మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన నర్సంపేట నియోజకవర్గ ప్రజలది, నర్సంపేట నియోజకవర్గ పెద్ది అభిమానులది. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న, జోహార్ జోహార్. 50,000 మంది నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు నలుమూలల నుంచి తరలి వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మనం చూడొచ్చు. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా భుజాల మీద ఈ బాధ్యతలను మోస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఈ సంస్మరణ సభను సంతాప కార్యక్రమాన్ని అయితే దగ్గరుండి చూసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. మనం చూసినట్టయితే నా వెనకాల పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటం ఉంచారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కూడా గుండె ధైర్యం చెప్పి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.